వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. చంపడం, ముక్కలు ముక్కలు చేయడం ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఒక దగ్గర అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన, మరో ప్రాంతంలో ఓ హిజ్రాని 10 ముక్కలు చేసిన దారుణం. వీటి గురించి అలా మాట్లాడుకుంటున్నారో లేదో, ఇంతలోనే ఓ భర్తను 16 ముక్కలుగా చేసింది ఓ భార్య. ప్రియుడితో సుఖంగా ఉండేందుకు ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ముక్కలు ముక్కలుగా నరికి చంపేసింది ఆ దుర్మార్గురాలు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. యూపీలోని మీరట్కు చెందిన సౌరవ్ కుమార్ మర్చెంట్ నేవీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ముస్కాన్ అనే అమ్మాయితో సౌరవ్ ప్రేమలో పడ్డాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయిన సౌరవ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే 2016లో ఆమెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతోనే ఎక్కువ సమయం గడపాలనుకుని నేవీ ఉద్యోగాన్ని సైతం అలవోగ్గా వదులుకున్నాడు. దీంతో 2 కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అది భరించలేకపోయిన సౌరభ్ తన భార్యను తీసుకుని ఇందిరానగర్లో అద్దె ఇంటికి వెళ్ళిపోయాడు. సౌరవ్ ముస్కాన్ దంపతులకు 2019లో పాప పుట్టింది. అయితే కుమార్తెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే నిర్ణయంతో 2023లో లండన్లో మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాడు సౌరవ్. అలా లండన్కు వెళ్ళి అక్కడే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ముస్కాన్ది విశాలమైన హృదయం కావడంతో అతన్ని కూడా ప్రేమించేసింది. ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య వివాహేతర సంబంధం తెలుసుకున్న సౌరవ్ ఆమెకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ కూతురు జీవితం నాశనం అవ్వడం ఇష్టం లేక భార్యతోనే కలిసి ఉంటున్నాడు. భర్తపై మోజు తీరిన ముస్కాన్ ఇక ప్రియుడితో జీవితాంతం కలిసి ఉండాలనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న సౌరవ్ను చంపేసేందుకు పెద్ద ప్లానే వేసింది. ఫిబ్రవరిలో ముస్కాన్ బర్త్డే ఉండటంతో భర్తను లండన్ నుంచి మరీ రప్పించింది. బర్త్డే ముగిసిన తర్వాతి రోజే సౌరవ్కు మత్తుమందు కలిపిన పాలు తాగించింది. అతను స్పృహ కోల్పోగానే ప్రియుడు సాహిల్తో కలిసి భర్తను చంపేసింది. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి వాటిని ఓ డ్రమ్ములో వేశారు. వాసన రాకుండా, కనిపించకుండా ఉండాలని దాన్ని సిమెంట్తో కప్పేశారు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్కు వెళ్తున్నట్లు చెప్పింది ముస్కాన్. అలా భర్త ఫోన్ తీసుకుని కొద్ది రోజులు ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అయితే మార్చి 4వ తేదీ నుంచి సౌరవ్ కనిపించకపోవడం, ఫోన్ కూడా మాట్లాడకపోవడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భర్తను చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ముస్కాన్కు పోలీసులు ఫోన్ చేసి రప్పించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరవ్ను హత్య చేసినట్లు తేలింది. 2 గంటలు ప్రయత్నించినప్పటికీ మృతదేహాన్ని డ్రమ్ నుంచి బయటకు తీయలేకపోయారు పోలీసులు. చివరకు చాలా కష్టపడి డ్రమ్ను కత్తిరించి శరీర భాగాలను బయటకు తీసినట్టు తెలిపారు. आज देर शाम थाना ब्रह्मपुरी पुलिस को इंदिरा नगर में एक मर्डर की सूचना मिली थी। सूचना के आधार पर पुलिस जब मौके पर पहुंचकर जांच पड़ताल एवं पूछताछ की गई तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं जो कि मर्चेंट नेवी में कार्यरत थे। ये 4 तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे। शक के आधार पर इनकी पत्नी मुस्कान और मुस्कान का एक प्रेमी है साहिल, उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था। और पूछताछ के दौरान इन्होंने अपना जुर्म कबूला है। इन्होंने बताया कि 4 तारीख को साहिल ने और मुस्कान के साथ मिलकर जो सौरभ है उनके चाकू से मारकर हत्या कर दी थी। हत्या करने के बाद उन्होंने शव का टुकड़े कर एक ड्रम में डालकर उसे सीमेंट से भर दिया था। पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है। शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ही ये हैं साहिल और मुस्कान, इन दोनों को हिरासत में ले लिया गया, गिरफ्तार कर लिया गया है। परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। अब इन दोनों को ही माननीय न्यायालय के सामने पेश कर आवश्यक विधिक कार्रवाई की जा रही है। చూసారా, ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ భర్త ఎలా బలైపోయాడు. ప్రియుడితో సుఖం కోసం ఆ ఇల్లాలు చేసిన పనికి ఓ పసిపాప అనాథగా మారిపోయింది. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళొద్దని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదిగో ఇలా చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా మారండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV క్రైమ్ సీన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.